వెల్కమ్ టు తెలుగు పోస్ట్. నేను సింధు. ప్రస్తుతం మనం దుర్గం చెరువు దగ్గర ఉన్నాము. అసలు ఈ దుర్గం చెరువు అని అంటే మనందరికీ తెలిసిందే, ఒక లేక్ అని చెప్పేసి తెలుసు. కానీ దీనికి 400 సంవత్సరాల హిస్టరీ అయింది. అంటే దానికి మించి, అంటే దానికి పూర్వమే హిస్టరీ అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ దుర్గం చెరువు అని అంటే ఒకసారి మీనింగ్ తెలుసుకుందాము. దుర్గం అంటే అది కోట అన్నమాట, చెరువు అంటే నార్మల్ మన నీటి ప్రవాహం. సో ఈ రెండింటిని క్లబ్ చేసి దుర్గం చెరువు అని చెప్పేశారు. అంటే ఈ దుర్గం అంటే ఏంటి, నార్మల్గా గోల్కొండ కోట అనమాట. ఈ గోల్కొండ కోటకి వాటర్ అనేవి వెళ్ళిపోతుందన్నమాట. సో ఈ వాటర్ అక్కడికి అంటే ఆ లెవెల్లో ఎలా చేశారు, అసలు దీనికి ఉన్న హిస్టరీ ఏంటి, ఈ వాటర్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఎలా నాళాలు తీసేసి అక్కడి దాకా గోల్కొండ కోట దాకా ఎలా పంపించారు, ఎత్తైన గోల్కొండ కోటకి ఎలా పోయింది అనే హిస్టరీ గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. మనతో పాటు లీచ్ ఇండియా ఫౌండేషన్ CEO డాక్టర్ ఈమనే శివనాగిరెడ్డి సార్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాము ఈ హిస్టరీ గురించి. మొత్తం హైదరాబాద్లో ఏవైతే ఉన్నాయో చారిత్రక కట్టడాలు కావచ్చు, హిస్టరీ కావచ్చు, సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్ ఏంటి సార్ దీనికి ఉన్న హిస్టరీ ఏంటి, జనాలకి ఎలా తెలుస్తుంది, దీని గురించి ఏం తెలుసుకోవాలి? అంటే జనానికి ఏమవుతుందంటే ఇప్పుడు విపరీతంగా దుర్గం చెరువు అనేది ప్రస్తుతం ఈ తరానికి బాగా ప్రసిద్ధి ఎలా చెందింది అంటే, ఒకటి అది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత దాని మీద దుర్గం చెరువు ఆ వైపు నుంచి ఈ వైపుకి ఇన్ఆర్బిట్ మాల్ వైపుకి కలపటానికి ఒక ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించారు. ఈ తద్వారా ఏమైంది, అరే ఐకానిక్ బ్రిడ్జ్ చూడటానికి చాలా మంది దుర్గం చెరువు మీదుగా ప్రయాణం చేస్తారు. ఓ ఇదే దుర్గం చెరువు అని అనుకుంటారు. రెండోది, ఆ పక్కని మనం అంటే మన ల్యాండ్ సైడ్ నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సైడ్ నుంచి కనుక మనం రాగలిగితే అక్కడ దుర్గం చెరువుకి పర్యాటక వనరుగా లోపలికి ప్రవేశం, కొన్ని ఆకర్షణలు, హాయిగా కొంతసేపు సేద తీరి కాలం గడిపి ఉల్లాసంగా మళ్ళీ తిరిగి వెళ్ళటానికి ఒక చక్కటి పర్యాటక వనరుగా తెలుసు ఇలా. కానీ ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూస్తే మనం మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగర నిర్మాత అని అంటాం కదా, ఆ అంతకంటే బాగా ముందు మహమ్మద్ కులీ అని ఆయన అసలు మొట్టమొదట ఇక్కడ ఈ కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించాడు. అతడు గోల్కొండ కోటను బలోపేతం చేశాడు. అక్కడ అనేక కట్టడాలు వచ్చాయి, జనం ఉంటున్నారు, అధికారులు ఉంటున్నారు, వాళ్ళందరికీ నీళ్లు కావాలి. ఆ కావటం కోసం ఏం చేశారు అంటే, ఆ రోజుల్లోనే ఈ వనరుని బాగా ఎత్తున్నటువంటి నీటి వనరు ఎక్కడ ఉందా అని చూసి అప్పుడు ఎవరు సహకరించారు ఆయనకి, మరి ఇరాన్ నుంచి. మనందరికీ తెలుసు కదా ఇరాన్కి వాళ్ళకున్న సంబంధ బాంధవ్యాలు. ఇరాన్లో ఇలాగే ఒక నీటి అంటే ఎత్తైన నీటి వనరు నుంచి మరొక ఎత్తైన ప్రాంతానికి భూమి కుండ ఎక్వాడక్టల ద్వారా నీటిని సరఫరా చేసేటువంటి విధానం అక్కడ అమల్లో ఉంది. అదే విధానాన్ని ఇక్కడ కూడా వినియోగించారు. అదిగో ఆ సందర్భంగా ఇక్కడ మహమ్మద్ కులీ తొలి రాజు అన్నమాట, కుతుబ్ షాహీల మొదటి రాజు ఈ దుర్గం చెరువుకి ఆనకట్టను కట్టించాడు. అదిగో అప్పటి నుంచి. కానీ కింద నుంచి చూస్తే మీకు చెరువు ఉన్నట్టు తెలియదు, బాగా పైకి చూస్తే కానీ నీటి వనరు ఉన్నట్టుగా తెలియదు. అందుకని దాన్ని ఏమన్నారు, సీక్రెట్ లేక్ అన్నారు. కానీ మరో పేరేమిటి, దుర్గం చెరువు. దుర్గం అంటే ఏమిటి, దుర్గమం, వెళ్ళటానికి వీలు లేనిది, చేరటానికి చాలా కష్టమైనది. అంటే కోట గోడలను కూడా అలాగంటారు, కోటలను అలాగంటారు. ఇక్కడ ఏ కోట, గోల్కొండ కోట. అంటే గోల్కొండ కోటకు ఈ చెరువుకు గల సంబంధంతో దుర్గం చెరువు అయింది. సీక్రెట్ లేక్ అని మనం అనుకుంటాం. గోల్కొండ కోట అని, గోల్కొండ దుర్గం అంటాం కదా, దుర్గం తెలుగులో కోట. ఆ కోటకు దీనికి సంబంధం ఉంది. అయితే ఇది బాగా ఎత్తు మీద ఉంది. ఈ చెరువు బాగా ఎత్తు మీద ఉంది. ఎంత ఎత్తు మీద ఉంది అంటే, మీరు అటుపక్కన ఓల్డ్ బాంబే రోడ్లో మల్కన్ చెరువు దగ్గర నుంచి అక్కడ దాబా అని ఒక ఏరియా ఉంటుంది, అక్కడి నుంచి చూస్తే అరే దుర్గం చెరువు ఇంత ఎత్తుందా అని అనిపిస్తుంది. కనిపించదు, గుట్టలు కనిపిస్తాయి. గుట్టల వెనుక ఉంది కాబట్టి అదే సీక్రెట్ లేక్. అయితే ఇక్కడ ఈ ఆనకట్ట నుంచి చిన్న తూములతో మట్టి, టెరకోట పైప్స్ అంటారు, మట్టి పైపులతో నీటిని కిందకి రప్పించి అక్కడి నుంచి మళ్ళీ భూమి లోపలే ఆ పునాదుల్లో నుంచి లోపలికి వెళ్ళి ఖాజాగూడ వెళ్ళి, ఖాజాగూడ నుంచి మంచిరేవుల మార్గం ద్వారా పుప్పాలగూడ వెళ్ళి, పుప్పాలగూడలో నుంచి మళ్ళీ కుతుబ్ షాహీ టూమ్స్ నుంచి గోల్కొండ కోట,
కోటలో నేరుగా ఈ ఎత్తు కదా, అదే ఎత్తుతో అదే ఫోర్స్తో అక్కడ బాలాహిసార్ అని మీకు భూమి నుంచి 100 అడుగులు ఎత్తున్న రాజప్రాసాదపు అంచులకు చేరుతుంది. దానికి సంబంధించిన అప్పటి మట్టి పైపులు కూడా ఉన్నాయి. ఈ దిశగా చాలామంది పరిశోధనలు చేశారు. అయితే డాక్టర్ ఎంఏ నయీం అనే ఒక ఆయన దీని మీద అద్భుతమైన పరిశోధన చేశాడు. అదిగో ఆయన ఫోటోగ్రాఫ్స్ని మనం చూస్తున్నాం. వారికి ధన్యవాదాలు. ప్రస్తుతం అయితే నేను పుప్పాలగూడలో ఉన్నాను. నా వెనకాల ఒక మీకు కట్టడం కనిపిస్తుంది. అసలు ఏంటి అని అనుకుంటున్నారా? సో ఈ కట్టడానికి కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది. అది ఏంటి అని అంటే ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నేను. సో ఇదైతే ముందు మనకి ఆర్చీ టైప్లో కనిపిస్తుంది కదా, ఈ ఆర్చీ ఎందుకు ఉంది? అసలు పైన దానిపైన కూడా ఒక గోడలాగా ఒక ఇదిగా ఉంది కదా, సో అదేంటి అనుకుంటున్నారు? సో అదేంటి అని అంటే నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం శివనాగిరెడ్డి సార్ని అడిగి ఈ చరిత్ర గురించి తెలుసుకుందాము. సో ఇది ఏంటి అని అంటే ఈ ఆర్చీ టైప్లో ఉందంటే అప్పుడు వాటర్ కోసం దీన్ని గోల్కొండ కోటకు పంపించడానికి దీన్ని కట్టారు. దుర్గం చెరువుకి గోల్కొండ కోటకి కూడా సంబంధం ఉందండి. ఈ కట్టడాన్ని ఇలా నిర్మించారు. సో ఈ దానిపైన కూడా ఒక చిన్న కాలువలాగా ఉంది. ఏంటి కాలువ అనుకుంటున్నారు? దానిపైన కాలువ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా? ఆ రహస్యం ఏంటో సార్ని అడిగి తెలుసుకుందాం. పుప్పాలగూడలో ఉన్నాము. నేను ఇప్పటిదాకా అసలు ఇది ఒక ఇట్లా ఏదో ఆర్చి టైప్లో నిర్మించారు అనుకున్నాను, కానీ దీనికి ఇంత పెద్ద రహస్యం ఉందని నాకు ఇప్పటివరకు తెలియదు. అసలు ఏం సార్ ఇది? అంటే మనం చూసే కట్టడం చూడటానికి బ్రిడ్జి లాగా ఉంది, కానీ అది బ్రిడ్జి లాంటి కట్టడం. అది ఎందుకు అంటే దానిపైన ఒక కాలువ ఉంది. ఆ కాలువ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది మనం ఉన్నది పుప్పాలగూడ, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అది కూడా ఆసక్తికరమైన అంశమే. మనకిప్పుడు మన కాజాగూడ నుంచి ఈ కాలువ వస్తుంది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే గోల్కొండ కోటలోని రాజప్రాసాదానికి నీటి సరఫరా చేస్తుంది. మరి కింద వెళ్ళొచ్చు కదా, పైకి ఎందుకు అంటే ఇక్కడ భూమి బాగా లోతుగా ఉంది. ఆ నీళ్లు లోతు నుంచి మళ్ళీ పైకెక్కడం కష్టం కాబట్టి అదే మట్టంలో నీటిని అక్కడకు తరలించితే ప్రవాహం సాఫీగా సాగుతుంది అన్న ఉద్దేశంతో ఆనాటి ఇంజనీర్లు దీనికోసం ఒక ఎక్వెడక్ట్ కట్టారు. చూసారా ఎంత ఆశ్చర్యం! ఇది దాదాపుగా మీకు ఒక 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కట్టడం. 400 సంవత్సరాలు? అవును. అంటే మొట్టమొదట మనం దుర్గం చెరువు అని అంటాము, అది కూడా సీక్రెట్ లేక్ అని అంటాం మనం. ఏమిటి సీక్రెట్ లేక్ అంటే హైదరాబాద్ నగరంలో కానీ నగరం చుట్టుపక్కల కానీ కొన్ని 100 చెరువులు ఉన్నాయి, కానీ ఈ చెరువులన్నిటికీ ఒక్కొక్క పేరు ఉంది. మనకి పక్కనే బాంబే హైవే పక్కన చూస్తే మల్కన్ చెరువు అంటారు. అలా ఒక్కొక్క చెరువు దాని వెనుక ఒక చరిత్ర, దానికి ఒక పేరు ఉన్నాయి. కానీ ఇదిగో ఈ మనం ఇప్పుడు చూస్తున్న కట్టడం మీద నుంచి పోయేటువంటి నీరు ఎక్కడి నుంచి వస్తుంది అంటే అదిగో దుర్గం చెరువు నుంచి వస్తుంది. ఏమిటి దుర్గం? దుర్గం అంటే గోల్కొండ కోట. కోటని దుర్గం అంటారు సంస్కృతిలో. ఆ గోల్కొండ కోటకి ప్రతిరోజు అందులో ఉండేటువంటి వందల వేల మందికి రాజ కుటుంబీకులకు నీరు అవసరం కదా, ఆహారంతో పాటు. ఆ నీటి సరఫరా కోసం నిర్మించిందే ఈ ఎక్వాడక్ట్. అయితే నగరం విపరీతంగా విస్తృతంగా పెరగటం వల్ల ఇది కొంచెం కనుమరుగైంది. చుట్టూ ఆకాశాన్ని అంటే కట్టడాలు ఈ కట్టడం యొక్క ప్రాముఖ్యతను ఒక రకంగా చెప్పాలి అంటే మింగేశాయని కూడా చెప్పొచ్చు. అది మనం ఆపలేం, ఎందుకంటే నగరం పెరుగుతుంది కదా. అయితే ఉన్నంత వరకు ఈ కట్టడాన్ని దాని ప్రాచీనతను కాపాడుకుంటూ తర్వాత తరాలకు ఈ కట్టడం యొక్క వివరాలని చరిత్రల్ని తెలియజేస్తే రాగల తరాలు మనం దీన్ని కాపాడుకోవడానికి ఆస్కారం దొరుకుతుందని ఒక ఆశ. కింద కాలువ ఉంది, ఆ కాలువ ఉంది కదా అని ఆధునికులు దీన్ని మూసేశారు అన్నమాట. ఈ కడ్డీలు పెట్టి పూర్తి చేశారు. దీని కింద కాలువ మొత్తం పూర్తి చేశారు. ఇదిగో కాలువ చూడండి, అదిగో నీళ్ళు ఇప్పటికీ నీళ్ళు వెళ్తున్నాయి. దుర్గం చెరువుకి ఇంత హిస్టరీ ఉందని తెలీదు. ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. సాయంత్రం అయితే చాలా మంది ఇక్కడికి వచ్చి తినడానికి వస్తారు, కానీ హిస్టరీ గురించి ఎవరికి తెలీదు.
అసలు తెలుసుకోవడానికి కూడా ఏముంది సార్, ఎక్కడ బోర్డ్స్ కావచ్చు, లేకపోతే హిస్టరీ గురించి ఏమి కూడా పెట్టరు. అంటే ఇప్పుడిప్పుడే కొంచెం అవగాహన పెరుగుతుంది. జిహెచ్ఎంసీ కానివ్వండి, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో గోల్కొండ కోట ఉంది. అట్లాగే గోల్కొండ టూమ్స్ అన్ని కూడా తెలంగాణ హెరిటేజ్ డిపార్ట్మెంట్ అధీనంలో ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఇలా అందరూ కలిపి చక్కగా నలుగురికి తెలియజేస్తున్నారు, అందిస్తున్నారు. అయితే మనం పుప్పాలగూడలో చూసినటువంటి ఎక్వాడక్ట్ గురించి చాలా మందికి తెలియదు కాబట్టి దానికి సంబంధించిన బోర్డుల్ని లేక అప్పుడప్పుడు ప్రకటనలను జారీ చేస్తే బాగుంటుంది అన్న ఆశ, అంతకంటే ఏం లేదు. మనం ఈ సందర్భంగా అటు కేంద్ర పురావస్తు శాఖను, ఇటు రాష్ట్ర తెలంగాణ వారసత్వ శాఖను, కేవలం స్థానిక హైదరాబాద్ నగరపాలక సంస్థను అభినందిద్దాం. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, ఇది దుర్గం చెరువు హిస్టరీ. సో కంప్లీట్గా మీకు చాలా విషయాలు తెలుస్తున్నాయి ఈ దుర్గం చెరువు హిస్టరీ గురించి. సో మరో ఎపిసోడ్తో మరొక చారిత్రక కట్టడంతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సో అంతవరకు కీప్ వాచింగ్ తెలుగు పోస్ట్.